హైదరాబాద్ పాత బస్తీలో గౌస్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ అనుదీప్ తురుశెట్టి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అనంతరం వైద్యం కోసం వచ్చిన వారిని వైద్య సేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అనుకోకుండా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు రావడం జరిగిందన్నారు. ఈ సీజన్ లో వైరల్ ఫీవర్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మందుల కొరత ఉంటే వెంటనే ఆర్డర్ చేసి తెప్పించాలని కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కొరకు ప్రత్యేక వసతులు కల్పిస్తుందని తెలిపారు. త్వరలోనే 100 పడకల హాస్పిటల్ పూర్తి అవుతుందని, హాస్పిటల్లో వైద్య సిబ్బంది కొరత కూడా తొందరలోనే తీరుతుందని తెలియజేశారు. आपका इंडेंट जो है वो दिखाइए। Then why is it he is unable to answer a simple query? I want to. आप जाके नहीं ला लिए नहीं गया. ये बताओ. क्यों नहीं गया? సార్ కూడలో ఫార్మసిస్ట్ హెడ్ ఉంటారు సార్. ఏ మెడిసిన్ అన్నా అక్కడ టెన్ చేసుకొని ఆన్లైన్లో అటు ఉన్నా కానీ మాకంత ఇప్పుడు ఇది ఇష్యూ అయింది అక్కడ నుంచి 67,000 టాబ్లెట్స్ బట్ వి హావ్ నాట్ రిసీవ్డ్. వేర్ డిడ్ దట్ గో? ఐ యామ్ ఆస్కింగ్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్. yes sir actually ఏం చేస్తారంటే సార్ వీళ్ళు ఇంతకుముందు నేను ఏం చేస్తాను అడగదు కదా ఇది ఎటుపోయినా చెప్పండి. ఇవి ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడ ఉన్నాయి మరి అవి? యాక్చువల్లీ వీళ్ళు ఉప్పు కూడా इशू आया सो वो पेपर सर हाथ में दे देते इश्यू बोलते टीएसएमआईडीसी से जो वर्क हुआ है नेवा सब नहीं लेना है आपका फाइल सबमिट करे बोलते बोला ठीक है मैं आप చంద్రాయణగుట్ట కాన్స్టిట్యున్సీలోని బండ్లగూడ పిహెచ్సి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ బేసిక్గా మన ఈ సీజన్లో వైరల్ ఫీవర్స్ కొంచెం ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి మా దృష్టికి రావడం వల్ల ఇక్కడ సేవలు ఎట్లా అందుతున్నాయి, డాక్టర్స్ నర్సులు ఏ విధంగా చేస్తున్నారు అనేది చూడడానికి ఇక్కడికి వచ్చినాము. ప్లస్ మెడిసిన్స్ కూడా ఏమైనా షార్టేజ్ ఉన్నాయా అని కూడా తెలుసుకోవడం జరిగింది. అందులో 1-2 టాబ్లెట్ షార్టేజ్ ఉన్నాయంటే అది ఇమీడియట్గా సిఎంఎస్ సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఇప్పించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడ రొటీన్ ఇమ్యునైజేషన్ కానివ్వండి, అదర్ సర్వీసెస్ కూడా చాలా మంచిగా చేస్తున్నారు మన స్టాఫ్ అంతా. మిగతా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా చెప్పారు, అవి కూడా తొందరలోనే భర్తీ చేసి ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాఫ్ కూడా ఇక్కడ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాము. దాంతోపాటుగా కొన్ని సివిల్ వర్క్స్ కూడా హాస్పిటల్లో పెండింగ్ ఉన్నాయి, అవి కూడా స్పీడప్ చేయడం అని చెప్పేసి టీఎస్ఎంఐడిసి వాళ్ళకి చెప్పడం జరిగింది. మొదటిసారి హైదరాబాద్ పాత బస్తీకి రావడం అంటే కలెక్టర్ రావడం గొప్ప విశేషం. సడన్ సర్ప్రైజ్. It is part of our duty. Our goal, government has taken health and education as a core important priority items going forward. So adi drishlo pettukoni our goal will be to improve the services in every which way to the public, especially in health and education. ఇక్కడ లోకల్ కార్పొరేటర్ కూడా కొన్ని స్కూల్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు, అవి కూడా ఇమీడియట్గా చేసి అక్కడ టీచర్ షార్టేజ్